లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అధికారులు తలుచుకుంటే చనిపోయే వారిని బతుకున్నట్లు, బతికున్న వారిని చనిపోయినట్లు చేయగలరు అనడానికి వినుకొండలో జరిగిన సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది. ఓ మహిళ బతికే ఉన్న ఆమె చనిపోయినట్లు నమోదు చేయడమే కాకుండా ఏకంగా ప్రమాద బీమా వర్తింపజేసి నామినీ ఖాతాకు 90,000 వేశారు. 15 ఏళ్లుగా ఆమెకు వస్తున్న సామాజిక పింఛన్ను నిలిపివేశారు. ఇదేలా సాధ్యమని మున్సిపల్ అధికారులు ఆశ్చర్యపోయారు. చనిపోయిన ఆమె ఎలా బ్రతికొచ్చింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వినుకొండలోని 1వ వార్డ్ సీతయ్య నగర్ చెందిన వల్లపు శేషమ్మ 15 ఏళ్లుగా వితంతు పింఛను తీసుకుంటున్నది. నవంబర్ నెల పింఛన్ ఆగిపోవడంతో ఆమె కుమారుడు శ్రీకాంత్ను తీసుకుని స్థానిక సచివాలయానికి వెళ్లారు. వెల్ఫేర్ అసిస్టెంట్కు సమస్య తెలుపుగా వివరాలు పరిశీలించి ఆన్లైన్ జాబితాలో శేషమ్మ చనిపోయినట్లు నమోదైందని, అందుకు పింఛన్ రాలేదని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో సచివాలయ ఉద్యోగి తమ ఇంటికి వచ్చి కుమారుడు శ్రీకాంత్తో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్ర తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ వరకు పింఛను వచ్చిందని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు ఫిర్యాదును సచివాలయంలో ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మున్సిపల్ అధికారులు విచారణ చేపట్టి బతికున్న శేషమ్మను చూసి అవాక్కయ్యారు. బీమా సొమ్ము గురించి సచివాలయ సిబ్బందిని ఆరా తీగా ప్రభుత్వ పథకం నుండి డబ్బులు పడ్డాయని తెలిపింది. ఇప్పుడు శేషమ్మకు కావాల్సింది బీమా సొమ్ము కాదు, వితంతు పింఛన్. మామూలుగా బీమా డబ్బులు రావాలంటే నానా కష్టాలు పడాలి. కానీ అధికారులు తలుచుకుంటే పనులు ఇలా అయిపోతాయని స్థానికులు అనుకుంటున్నారు. కావాలని చేశారా, అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ శేషమ్మ సామాజిక పెన్షన్ ఆగిపోయింది. తిరిగి తన సామాజిక పెన్షన్ను పునరుద్ధరించాలని ఆమె అధికారులను కోరుతున్నది. వినుకొండ వల్లపు శేషమ్మ సీతయ్య నగర్ 1వ వార్డు. 15 ఏళ్ళ నుంచి నాకు పెన్షన్ వస్తుంది. ఇప్పుడు అది మీకు లోన్ వచ్చింది, బీసీకి లోన్ వచ్చిందని చెప్పారు. బతికున్నామని పింఛన్ తీసేసి మీకు లోన్ వచ్చిందని చెప్పి మా అబ్బాయి అమ్మ వేయించుకున్నారు. ఏలుముద్దలు వేయించుకొని మాకు మళ్ళీ నాకు పింఛన్ 2 నెలల నుంచి పింఛన్ ఆపేశారు. పింఛన్ ఆపేసి మీకు పింఛన్ ఎందుకు ఆగిపోయిందని మళ్ళీ పోయి మున్సిపాలిటీ అడిగితే బ్యాంకులో అది స్టేట్మెంట్ తీసుకొస్తే అప్పుడు తెలిసింది నాకు పింఛన్ పోయిందని. చనిపోయినట్టుగా నిర్ధారించారు వాళ్ళు. డెత్ సర్టిఫికేట్ అని పుట్టించారు. బతికున్న దానికి నాకు పింఛన్ రావని చేశారు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. బీసీ కార్పొరేషన్ అని చెప్పి పెట్టారు. ఎందుకు పెట్టారు అని చెప్పి ఎంక్వైరీ, మున్సిపాలిటీలో ఎంక్వైరీ చేయగా అది బీమా పథకం కింద పెట్టారని తర్వాత తెలిసింది మాకు. అప్పుడు మేము బ్యాంక్ స్టేట్మెంట్ అవన్నీ ఇచ్చాము. బీమాలోకి వెళ్ళి తెలిసింది. అప్పుడు ఇంకా 2 నెలల పెన్షన్ ఆగిపోయింది. ఇంకా మేమైతే డెత్ సర్టిఫికేట్ కానీ ఏది కానీ మేమైతే ఇవ్వలేదు. మరి ఇది ఎట్లా పెట్టారో ఏం పెట్టారో మాకైతే తెలియదండి. 90,000 అకౌంట్లో పడ్డాయని తర్వాత తెలిసింది మాకు. పింఛన్ ఎప్పటి నుంచి ఆగింది? 11వ నెల 12వ నెల ఆగింది. 11-12 పోయిన నెల ఈ నెల నవంబర్ డిసెంబర్ 2 నెలలు ఆగింది. మీకు ఎట్లా తెలిసింది చనిపోయింది అని ఇచ్చారు? సచివాలయం కనుక్కున్నారు? సచివాలయం, మున్సిపాలిటీ పరిధి 2 కనుక్కున్నాను. కనుక్కోగా నాకు ఇట్లా తెలిసింది డెత్ అని కొట్టారు. ఇది ఎంక్వైరీ పెట్టింది కూడా నాకు స్పందించలేదు. ఏమి స్పందించకుండా డబ్బులు కట్టమంటున్నారు, డబ్బులు రిటర్న్ కట్టమంటున్నారు. కానీ ఎవరు కట్టాలి, ఏది కట్టాలని తెలియదు. మధ్యలో ఇతను 3,000 తీసుకున్నట్టు మళ్ళీ ఇవి కూడా మిస్సింగ్ అవుతాయో, రేపు ఈ భారం కూడా రేపు మా మీదకి మోపిస్తారేమో. అందుకని మేము కట్టలేదు. నాకు ఏ అకౌంట్లో నుంచి అయితే డబ్బులు పడ్డాయో అదే అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్తున్నాను. బీసీ సప్లాన్ అంటే మీరు పెట్టుకున్నారు అప్లికేషన్? మేమేం పెట్టలేదు. బీసీ కార్పొరేషన్ చెప్పారు కానీ మేమైతే ఏం పెట్టలేదు. మీరైతే మేమైతే పెట్టలేదు. ఇప్పుడు ఏమో దీంట్లో ఆన్లైన్లో చనిపోయిందని మీకు ఎట్లా తెలిసింది? ఆన్లైన్లో మీరు సచివాలయం, మున్సిపాలిటీ ఎంక్వైరీ చేయంగా మీరు డెడ్ అని కొట్టేశారమ్మా, మీకు పెన్షన్ ఆగిపోయింది అని తర్వాత తెలిసింది. మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇచ్చారా? మేమేమి ఇవ్వలేదు సర్టిఫికేట్. మరి ఎట్లా వచ్చిందా సర్టిఫికేట్? దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. For more videos like this, subscribe Big TV channel.